నేను ఒక్కనే ఎట్లా వెళ్ళాలబ్బా, ఎవరైనా తోడుంటే బాగుంటుంది కదా అని అనుకుంటున్నా. అలాంటి టైంలో ఈ పర్సన్ ఫోన్ చేసిండు. సరే అని అందరం కలిసి బస్సులో టికెట్స్ బుక్ చేసుకుని అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక ట్విస్ట్ ఏంటి అంటే, నేను 1 to 1.5 year నుంచి అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నా. కాకపోతే అరుణాచలం టెంపుల్లో ఆ దేవుడు ఎవరైతే నాకు తెలియదు. అండ్ టు బి ఫ్రాంక్, నాకు అక్కడ ఉండే దేవుడు ఎవరో కూడా నాకు తెలియదు. అండ్ నాకు ఒక స్పెషల్ పర్సన్ చెప్పాడు అనమాట, అరే అరుణాచలం టెంపుల్లో ఉండేది శివుడు రా అని చెప్పేసి. ఆ పర్సన్ ఎప్పుడైతే అరుణాచలం టెంపుల్లో ఉండేది శివుడు అని చెప్పారో అప్పుడు నాకు చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఫీల్ అయ్యా. నేను ఎగ్జైట్మెంట్గా ఎందుకు ఫీల్ అయ్యా అంటే, నేను కూడా శివుని భక్తున్నాయి అండ్ 4 సార్లు శివమాల కూడా వేసా. అండ్ మా చుట్టుపక్కల చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను ఇయర్లీ వన్స్ కూడా ఆ టెంపుల్స్ని అయితే విజిట్ చేయను. నేను ఎలా ఫీల్ అవుతానంటే, మనసే దేవాలయం అన్నట్టయితే ఫీల్ అవుతాం. మీకు వినడానికి ఫన్నీగా ఉండొచ్చు, నేనైతే అలానే ఫీల్ అవుతా. కాకపోతే ఈ సృష్టిని నడిపించేది ఏదో ఒక శక్తి అయితే ఉంది, ఒక అద్భుతమైన శక్తి అయితే ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ శక్తి ఏదైతే ఉందో అది నేనైతే శివుడు అయితే అనుకుంటున్నా.